నెల్లూరు సిటీలో పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్కు ఉన్న ఫాలోయింగే వేరు. మాటలతో అభిమానులను సంపాదించుకుంటారు. ఇచ్చిన హామీలను నెరవేర్చారు. మంత్రిగా పనిచేసిన సమయంలో తన మార్కును చూపించారు. వైసీపీకే బ్రాండ్ అంబాసిడర్గా మారారు. కానీ మూడోసారి మాత్రం ఎమ్మెల్యే అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇంతకీ అనిల్ కుమార్ యాదవ్ను జగన్ ఎంపీ అభ్యర్థిగా ఎందుకు నిలబెట్టారు? ఎమ్మెల్యే టికెట్ మరొకరికి ఎందుకు ఇచ్చారు? 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి శ్రీధర్ కృష్ణారెడ్డి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఓటమి చెందారు. వైఎస్ఆర్ మరణించిన తర్వాత వైఎస్ జగన్ వైసీపీని స్థాపించడంలో అనిల్ కుమార్ యాదవ్ ఆ పార్టీలో చేరారు. వైసీపీ తరపున 2014 ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి శ్రీధర్ కృష్ణారెడ్డిపై అనిల్ కుమార్ గెలిచారు. 2019లో నారాయణపై గెలిచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు 2019 నుండి 2024 వరకు నెల్లూరు నగరంలో ఎన్నో రాజకీయ సంచలనాలు చోటు చేసుకున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి కేబినెట్లో రాష్ట్ర భారీ నీటిపారుదల జలవనరుల శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. మంత్రి హోదాలో అనిల్ కుమార్ కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారు. నగరంలోని సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలకు రివిల్మెంట్ పనులు చేయించారు. నెల్లూరు నుంచి మైపాడు వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చేయించారు. నెల్లూరు బ్యారేజీకి నిధులు కేటాయించి పనులు చేయించారు. ఇప్పుడు కరెంటు ఛార్జీలు దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపి అవన్నీ కూడా ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధనపు సర్దుబాటు ఛార్జీల పేరుతో వసూలు చేయడం చాలా అన్యాయము. ఈ 7 నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. మొత్తం అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి ఆయన ఈరోజు ప్రజల మీద భారాలు మోపడం తప్ప ఇంకోటి ఈరోజు కనపడటం లేదు. అందుకని గతంలో అటువంటి విధానాలు అమలు చేసే ఇంటి పనులు, నేల పనులు, చెత్త పనులు, అదేవిధంగా నిర్బంధకాండ ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగించాడు. దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసినట్టుగా మన ఎన్నికల్లో ఆయన ఓడించారు. అదే పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కూడా పట్టద్ది. అందుకని ప్రజలు అనుకూలంగా ప్రజలకు ఏదైతే అవసరమో నిరుద్యోగ సమస్య 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఒక ఉద్యోగం ఇంతవరకు ఇవ్వాల. ధరలు తగ్గిస్తాను ఇంతవరకు తగ్గించలా. అదేవిధంగా ఈ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానో ఇంతవరకు తగ్గించలా, ఇంకా పెంచుతా ఉన్నాడు. సంక్షేమ పథకాలు అన్నారు, ఏ ఒక్కటి ఇచ్చిందిలే. ఏ సూపర్ 6 నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. ఆ 15,000 ఎట్టిపోయాయి, ఆ 18,000 ఎట్టిపోయాయి. అందరు ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లకాయలందరినీ ఏదో చంద్రబాబు వచ్చేసాడు ఎందుకు పీకేస్తాడని చెప్పి అందరినీ తీసుకెళ్ళి ప్రైవేట్ కళాశాలల్లో పెట్టారు. పెట్టినందుకు అక్కడ ఎందో 4 రూపాయలు వస్తాయి, ఫీజులు కట్టుకోగలుగుతాం, మా పిల్లకాయలు కానీ ప్రైవేట్ స్కూల్లో చదివించుకోగలుగుతాం అని చెప్పి తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టారు. పెట్టిన దానివల్ల ఏమైంది, వాళ్ళు నెల కాకముందే ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఫీజులు అడుగుతారు. ఆ ఫీజులు కట్టాలంటే వీళ్ళు వడ్డీలకు ఇంకో దగ్గర అప్పులు చేసో పస్తులు తీసుకెళ్ళి తాకళ్ళు పెట్టో తీసుకొచ్చి వీళ్ళు ఫీజులు కట్టాలా. ఫీజులు కట్టకపోతే ఇక్కడ పిల్లకాయలు చదువులు ఆగిపోతాయి. ఇటు పక్క ఇంతకుముందు ఆ గవర్నమెంట్ స్కూల్నే ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ చేసాడు మా జగన్ అన్న. కానీ ఆ గవర్నమెంట్ స్కూల్నే మళ్ళీ ముంచేసి మళ్ళీ వీళ్ళే సంపాదన సృష్టించాలంటే ఎట్టంటే ఇట్లా ప్రైవేట్ స్కూళ్ళు పెట్టి ఈ ప్రైవేట్ స్కూల్ దగ్గర నుంచి వీళ్ళు ఫండ్లు తీసుకొని వీళ్ళు సంపాదన సృష్టిస్తారు. నెల్లూరు సిటీలో కొన్ని పార్కులను సైతం అభివృద్ధి చేశారు. తన వాగ్దాటితో ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు యావత్ ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలను ఆకట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్గా మారారు అని చెప్పవచ్చు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనిల్ కుమార్ యాదవ్ చరిష్మా తగ్గకపోవడానికి తన వాగ్దాటినే కారణం. ఒకవేళ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అనిల్ బరిలో నిలబడి ఉంటే నారాయణకు గట్టి పోటీ ఇచ్చేవారని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు అంతా బాగుంది, కానీ అనిల్ కుమార్కు ఏ వాగ్దాటికి అభిమానులు ఉన్నారో అదే ఆయనకు మైనస్గా మారిందంట. నీటిపారుదల శాఖ మంత్రిగా పూర్తిగా సక్సెస్ కాలేకపోయారా? ఇంతకీ అనిల్ కుమార్పై వ్యతిరేకత ఎందుకు పెరిగింది? ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కాదని జగన్ ఎంపీ టికెట్ ఎందుకు కేటాయించారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ సీనియర్ రాజకీయ నాయకులను పట్టించుకోలేదనే అపవాదాలను మూటగట్టుకున్నారు. మంత్రి హోదాలో 2.5 సంవత్సరాల పాటు ఉండి ఇటు సొంత నియోజకవర్గానికి గాని సొంత జిల్లాకు గాని పెద్దగా చేసిందేమీ లేదనే ఆరోపణలు ఉన్నాయి. నీటిపారుదల శాఖ మంత్రి కాస్త నోటిపారుదల శాఖ మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్నారు. మరోవైపు రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం కూడా ప్రతికూలంగా మారిందని అంటారు. జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి ఇలా సీనియర్ రాజకీయ నాయకులను పట్టించుకోకపోవడం వల్ల జిల్లాలో ఏకాకిగా మిగిలిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ తీరు వల్లే చాలా మంది సీనియర్ నాయకులు టీడీపీలో చేరారని జిల్లాలో అందరూ చెప్పే మాట. వైసీపీ పాలనలో రెండోసారి మంత్రివర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి చోటు దక్కడంతో ఆయన ఫ్లెక్సీలను చించేయడంతో అనిల్ పై కొంత వ్యతిరేకత పెరిగింది. వ్యతిరేకతతో పాటు వర్గపోరు కూడా ఏర్పడింది. బాబాయి రూప్ కుమార్ మైనింగ్ కాంట్రాక్ట్లో 100 కోట్లు వెనుకేయడంతో అనిల్ కుమార్ పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే మంత్రి ఉన్న సమయంలో ప్రజలను నేరుగా పరిస్థితి ఉండేది కాదని ప్రచారం కూడా ఉంది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తానని వాగ్దానాలు చేసినప్పటికీ ఆ మాటలను నిలబెట్టుకోలేకపోయారు. నీటిపారుదల శాఖను సరిగ్గా నిర్వహించలేకపోయారనే విమర్శలు సైతం ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ యాదవ్ పై నెల్లూరులో తీవ్ర వ్యతిరేకత పెరగడంతో 2024లో ఎన్నికలకు కొన్ని నెలల ముందే వేరే జిల్లాలో ఎంపీగా పోటీ చేయమని జగన్ ఆదేశించారు. దీంతో నెల్లూరు నగర వైసీపీ టికెట్ కోసం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ అనిల్ ప్రతిపాదించిన నెల్లూరు నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఉన్న ఎండి అబ్దుల్ ఖలీల్ను జగన్ ఫైనల్ చేసి టికెట్ కేటాయించారు. నగరంలో అత్యధికంగా ఉన్న ముస్లిం సామాజిక వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్న వైసీపీ ఆ వ్యూహం బెడిసికొట్టింది. ఎండి అబ్దుల్ ఖలీల్కు జగన్ సీటు కేటాయించినప్పటికీ వైసీపీ నాయకుల నుండి కానీ ప్రజల నుండి కానీ పెద్దగా మద్దతు దక్కలేదు. అనిల్పై ఉన్న వ్యతిరేకత ఖలీల్పై తీవ్ర ప్రభావం చూపిందని పలువురు చెబుతున్నారు. ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న నారాయణను సమానంగా ఎదుర్కోలేకపోవడం, తెరవెనుక నేతలలాగా మిగిలిపోవడంతో ఓటమి తప్పలేదని విశ్లేషకులు అంటున్నారు. రెండు పర్యాలు అటు ఎమ్మెల్యేగా ఇటు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ కొంతమేర అభివృద్ధి పనులు చేసినప్పటికీ రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టడం, ప్రజలను కలవకపోవడంతో వ్యతిరేకత పెరిగిందనే చెప్పొచ్చు. ఇప్పటికైనా అనిల్ కుమార్ యాదవ్ తన తీరు మార్చుకొని అందరినీ కలుపుకుపోతేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.